వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షామీర్పేట్ మండలం తుర్కపల్లి గ్రామంలో 6 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తుర్కపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జీడిపల్లి కవిత వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, టీపీసీసీ సీనియర్ నాయకులు ఉద్దేమరి నరసింహారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, తూంకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు భీమిరెడ్డి జయపాల్ రెడ్డి, మేడ్చల్ మండల్ అధ్యక్షులు రమణారెడ్డి, 3 చింతలపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక పేదవాడు డబ్బులు లేకుండా చనిపోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే డబ్బు లేకుండా ఏ పేద విద్యార్థి కూడా చదువుకోకుండా ఉండొద్దని విద్యకు వైద్యానికి ప్రముఖ పాత్ర ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దక్కింది. మరి దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో స్కీములు చేపట్టింది. వాటన్నిటిని కూడా మీ దగ్గర చేర్చి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, భూమి లేని వాళ్ళకి భూము, అదే ఇందిరమ్మ రాజ్యం. తప్పకుండా ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మా బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి మా అన్న పెద్దన్న మా అందరికీ తండ్రి లాంటి వాడు ఉద్యమం నర్సన్న మరి ఈ రోజు మన వేదిక మీదకి వచ్చిండు. మాకందరికి మార్గదర్శకం నర్సన్న. మరి నా స్నేహితుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ గారు, మదే మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ మున్సిపల్లి వైస్ చైర్మన్ కానీ వేదిక మీద మున్సిపల్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మేరైనటువంటి మాజీ మండల పార్టీ. సంతోషకరమైన విషయం. దీనికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు వస్తారనుకుంటున్నారు, రాలేదు. దాని కారణంగా మన పెద్దలు వజ్రేష్ అన్న గారు వచ్చినందుకు, మరి ఉదయమని నరసింహారెడ్డి సార్ వచ్చినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. మరియు ఇక్కడ వీళ్ళన్న ఎంతో కొట్లాడి ఈ ఆసుపత్రి తెచ్చినందుకు కూడా ఎంతో సంతోషం. ఇక్కడ అందరూ పొట్టపోటీ కోసం వచ్చినట్టు కంపెనీలలో వచ్చి బతుకు తెరువు కోసం వచ్చింది కాబట్టి ఏదైనా రోగం వస్తే ఇక్కడ పోయిన 100-200 హాస్పిటల్ పెట్టుకుంటూ, మెడికల్ కాలేజీ పెట్టుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఆయన నియోజకవర్గానికి వచ్చింది. మరి ఈయన మంత్రి ఉండే, మరి ఏం చేసినామయ్యా మంత్రి అని అడగాల్సిన బాధ్యత మీ అందరికీ ముందుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఓట చింతపడతారేమో, ఆయన ప్రజలకు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఇంటికి 5 నుంచి 10 లక్షల రూపాయలు చిల్లు కట్టించాడు. ఊళ్ళో గొర్రె ఉంటది, మాకుంటే ఉంటది, ఆలుంటే ఉంటది, వాళ్ళందరికీ డబ్బులు పెట్టుకుని కావాలని చెప్పి కట్టించాడు. మరి మనమేం పాపం చేసినామో మరి చెప్పాల్సిందే కూడా. ఆ దత్తత తీసుకునే దాంతో ఈ ఆరోగ్య కేంద్రం ఒకటి ఇట్లా కాగితం పట్టుకొని నేను పోయిన రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమో నీకేం చైర్మన్ కావాలన్నాడు ఆయన. ఈ సీనియర్ చెప్తున్నా వదన్నా, నేను ఒకటే అన్నా, అయ్యా ఈ చదివేనా చదవగా డాక్టర్ తావకన్నా తెలిసి సంగీత అని ఆయన పర్సనల్ సెక్రటరీ ఉంటుంది. సంగీతమ్మ ఏం చేస్తావో తెలియదు, 6 నెలల లోపల తుర్కపల్లి దావకాన పెట్టాలని చెప్పి నిజంగా కూడా 6 నెలల లోపల అయింది. కానీ ఏంటంటే పూర్తి స్థాయిగా ఇక్కడ మా శ్రీకాంత్ సార్ చెప్పినట్టు అందరు కూడా ఇక్కడ నుంచే జీతాలు ఎత్తుకోవాలి, డాక్టర్లు కూడా ఇక్కడ నుంచే ఎత్తుకోవాల్సిందే. అంటే అప్పుడు ఏం చేసినామంటే మా పాత గ్రామ సభల్ని మేము ఎంపీటీసీ సర్పంచ్ గా వార్డు మెంబర్లు ఉన్నప్పుడే ఎట్లాగో మాకు ఈ దావకాలు వస్తుందని చెప్పి అప్పటికే అక్కడున్న మహిళా సంఘాన్ని అక్కడున్న హాస్పిటల్ పెట్టుకుంటూ, మెడికల్ కాలేజీ పెట్టుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఆయన నియోజకవర్గానికి వచ్చింది. మరి ఈయన మంత్రి ఉండే,
మరి ఏం చేసినామయ్యా మంత్రి అని అడగాల్సిన బాధ్యత మీ అందరికీ ముందుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన పోతే చింతపడతారులేమో, ఆయన ప్రజలకు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఇంటికి 5 నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించాడు. ఊళ్ళో గొర్రె ఉంటది, మాకుంటే ఉంటది, ఆగుంటే ఉంటది, వాళ్ళందరికీ డబ్బులు కట్టుకుని కావాలని చెప్పి కట్టించాడు. మరి మనమేం పాపం చేసినామో మరి చెప్పాల్సింది కూడా. ప్రభుత్వ ఆసుపత్రి తుర్కపల్లి గ్రామంలో స్టార్ట్ చేయడము ఎంతో సంతోషకరము. మన ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అందరూ కలిసి తుర్కపల్లికి శాంక్షన్ చేయడం ఎంతో సంతోషకరమైన విషయము. ఇది పేద ప్రజలను మనసులో పెట్టుకొని ఇక్కడ ఏదైతే మారుమూల గ్రామం ఉందో అక్కడ పెట్టాలన్న ఆలోచనతో ఉంటే ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కంపెనీలు ఉన్నాయి కాబట్టి అందరూ అందుబాటులో ఉండే విధంగా తుర్కపల్లిలో పెట్టడము సంతోషకరంగా ఉంది. ఇక్కడ చుట్టూ కూడా మామూలు గ్రామాలలోకి వెళ్ళి వచ్చే ప్రజలకు ఇది సెంటర్ అవుతుంది. దీంట్లో తుర్కపల్లిలోనే 6 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పెంచి ఇది దినదినంగా పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా ఇక్కడ తుర్కపల్లి గ్రామంలో 6 పడకల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించడం చాలా సంతోషం. విద్యా వైద్య రంగానికి కాంగ్రెస్ పార్టీ గతంలో అయినా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు ప్రజలకి విద్యా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోతే లక్షలాది రూపాయలు అవుతా ఉన్నాయనే ఉద్దేశంతో మరి మనం చూసుకుంటే తుర్కపల్లి కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ ఈరోజు ఇక్కడ ఏ ప్రమాదాలు రోడ్లపైన జరిగినా సిటీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే దాదాపు 30-40 కిలోమీటర్లు హాస్పిటల్ దూరం ఉన్నాయి. అటువంటిది ఈరోజు ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం, దానికి వేణుగోపాల్ రెడ్డి గారు చాలా కృషి చేశారు. మరి ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ఆరోగ్య కేంద్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి అవసరం మనకు. ఈ హెల్త్ సెంటర్లు అన్నింటినీ కూడా దాదాపు ఈ ప్రైవేట్ హాస్పిటల్ వ్యవస్థ ఏదైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా కబ్జాలు పెట్టడానికి చూస్తూ ఉన్నారు. ఆరోగ్యాన్ని, హెల్త్ను, వైద్యాన్ని కనుక పేద ప్రజలకు కావాలంటే ప్రతి దగ్గర ఈ హాస్పిటల్ అవసరం. ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవలు చేసే బాధ్యత కలిగించినందుకు రాబోయే రోజులలో ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే అవసరాలు జరుగుతాయో ఆ విధంగా నొప్పించి ఈడ 6 పడకల హాస్పిటల్తో పాటు పెద్ద హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు.